అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై 14 పత్రికలు రచించి వచించారు. ఎంత అద్భుతం అండి! వారు రాసినటువంటి, వారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి 14 పత్రికలలో ఒక పత్రికగా ఎంచబడుతున్న పత్రిక హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ పత్రికలో 12వ అధ్యాయాన్ని మనం గమనిస్తే మొదటి నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను చెబుతున్నాను, ఆలకించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదము అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఆ వివరాలు ఉంటాయి అక్కడ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను మీకు అంటే, క్రైస్తవ్యాన్ని పరుగు పందానికి పోల్చారు పౌలు గారు ఆ వాక్యంలో. క్రైస్తవ్యం అనేది ఒక పరుగు పందెం. ఏ పరుగు పందెం ఇది? విశ్వాస పరుగు పందెం. ఈ విశ్వాసపు పరుగు పందెంలో మనమందరం ఉన్నాం. ఈ విశ్వాసపు పరుగు పందెంలో మనం ముందుకు కొనసాగుతున్నాం. బాగా వినండి. ఈ పరుగు పందెం, క్రైస్తవ్యము, క్రైస్తవ భక్తి అనే ఈ విశ్వాసపు పరుగు పందెం లోకములో ఉండే పరుగు పందెముల వంటిది కాదు. ఎందుకు కాదు అని అంటున్నానంటే, లోకములో చాలా చోట్ల పరుగు పందాలు జరుగుతాయి. అలాగే ఒలింపిక్స్లో ఉండేటువంటి ఆటల పోటీల్లో పరుగు పందాలు కూడా ఒక భాగం. పరుగు పందాలలో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి అని 3 బహుమతులు ఉంటాయి. అయితే విశ్వాసపు పరుగు పందెంలో ఇలాంటి బహుమతులు ఏమీ లేవు. అంటే ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి, చతుర్థ బహుమతి, పంచమ బహుమతి అని ఉండవు. ఒకే బహుమతి, అది కూడా మొదటి బహుమతి మాత్రమే. ఈ విశ్వాసపు పరుగు పందెపు రంగం ఎంత గొప్పదంటే, నువ్వు ముందు గురి యొద్దకు చేరుకున్నా, ఆఖరిలో గురి యొద్దకు చేరుకున్నా, మధ్యలో గురి యొద్దకు చేరుకున్నా, నువ్వు గురి యొద్దకు చేరుకుంటే చాలు, నీకు ప్రథమ బహుమతే. అది క్రైస్తవ విశ్వాసపు పరుగు పందెంలో ఉన్న గొప్పతనం. అన్ని పరుగు పందాల వంటిది ఇది కాదు. ఇంకా మీకు చెప్తాను. పొలంలో పని కొరకు మనుషుల్ని పెట్టుకున్నాడు కదా యజమాని, బైబిల్లో ఉన్న విషయమే. పెట్టుకుని, ఇగో మీకు ఇంత జీతం ఇస్తానయ్యా, ఈ సమయం నుండి ఈ సమయం వరకు మీరు పని చేయాలన్నాడు. సరే అని ఆ జీతానికి ఒప్పుకుని పనిలోకి దిగారు. పని చేస్తున్నారు చాలామంది. ఈ లోపల మధ్యాహ్నం అయ్యేసరికి కొంతమంది వచ్చి పొలంలోకి దిగారు. ఈ రైతు గారి దగ్గరే పని చేయటానికి పొలంలోకి దిగారు, పని చేస్తున్నారు. మరి కొంతసేపటికి పని ముగించేస్తారనంగా, ఒక గంటన్నరలో పని ముగించేస్తారనంగా ఇంకో బ్యాచ్ వచ్చి పొలంలో పని చేయటానికి దిగారు. ఈ 3 బ్యాచ్లు కూడా పనిచేశారు. పనిచేసిన తర్వాత ఈ రైతు గారు, ఈ యజమాని 3 బ్యాచ్లకి సమాన జీతం ఇచ్చేశాడు. బైబిల్లో ఉన్న విషయం ఏది. అప్పుడు మొదటిగా పనిలోకి దిగిన వాళ్ళ కోపం వచ్చింది. ఏమిటండి రైతు గారు, యజమాని గారు, మీరు ఎలా చేశారు? ఏమిటండి, ఏమిటయ్యా మీరు, మాకెంత కూలని ఒప్పుకున్నారు మీరు, మంచిదే. వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు, వాళ్ళేమో పని అయిపోతుందనంగా వచ్చారు. ఆఖరిలో వచ్చిన వాళ్ళకి, మా మొదట వచ్చిన మాకు అందరికీ ఒకే జీతం ఇచ్చారంటే మీరు అని అడిగితే, ఆ రైతు గారు, ఆ యజమాని గారు ఏమన్నారో తెలుసా? అది నా ఇష్టం అన్నాడు ఆయన. అది నా ఇష్టం, మీకు ఎంత ఒప్పుకున్నాను, జీతం ఇచ్చానుగా, చెప్పిన మాట ప్రకారం ఇచ్చాను కదా, ఇక మీరు పోను అన్నాడు. మిగతా వాళ్ళకు కూడా అదే జీతం ఇచ్చి పంపించాడు. అదేమిటండి, ముందు వచ్చిన వాళ్ళకి, మధ్యలో వచ్చిన వాళ్ళకి, ఆఖరిలో వచ్చిన వాళ్ళు కూడా ఒకటే జీతం అంటే ఒకటే జీతం. ఎందుకంటే ఇది విశ్వాసపు పరుగు పందెం. ముందు గురి యొద్దకు చేరుకున్నా, మధ్యలో గురి యొద్దకు చేరుకున్నా, ఆఖరిలో గురి యొద్దకు చేరుకున్నా, గురి యొద్దకు చేరుకుంటే చాలు, సమాన జీతం, అందరికీ ప్రథమ బహుమతే. అది ఈ విశ్వాసపు పరుగు పందానికి ఉన్న గొప్పతనం. మనమందరం విశ్వాసపు పరుగు పందెంలో ఉన్నాం. బాగా వినండి. ప్రభువు మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు విశ్వాసపు పరుగు పందెంలో ఉన్నాం. మనం ముందుకు పరిగెడుతున్నాం. మన అందరి చుట్టూ, ఇంకా చెప్పాలంటే ఎవరైతే విశ్వాసపు పరుగు పందెంలో పరిగెడుతున్నారో
దైవజనులు కావచ్చు, దైవజనురండులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైతే విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతున్నారో యేసు ప్రభువు వారి వైపు చూస్తూ, అలా పరిగెడుతున్న ప్రతి ఒక్కరి చుట్టూ, సమూహం చుట్టూ కాదు, ప్రతి ఒక్కరి చుట్టూ మేఘము వలె సాక్షి సమూహము ఆవరించి ఉన్నారు. మీకు అర్థం కావటానికి, క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు కదా, ఆడేటప్పుడు ఆ బౌలింగ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఒక 11 మంది అలా ఉంటారు. ఈ బ్యాటింగ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఒక 2 ఉంటారు గ్రౌండ్లో. మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటారులేండి, ఎంపైర్లు గట్రా ఉంటారు. ఆట జరుగుతూ ఉంటుంది. గ్రౌండ్లో ఉండేది కొంతమందే, కానీ ఆ గ్రౌండ్ చుట్టూ కూడా జనం ఆవరించి ఉంటారు. గమనించారా? గోళాకారంలో కదండి, ఆవరించేసి ఉంటారు వాళ్ళు. జనం గోళాకారంలో ఆవరించేసి ఉండి చూస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి చెప్తాను మీకు. అవతల వాడు బాలు వేయకుండా, ఇంకా వేయలే బాలు, యువతల వాడు బ్యాటుతో బాల్ను కొట్టకముందే ఈ చుట్టూ ఆవరించి ఉన్నవాళ్ళు 6 వేసాయి, 4 వేసాయి, ఇల్లు చూసారా మీరు? ప్రోత్సహిస్తూ ఉంటారు, పురికొలుపుతూ ఉంటారు కదండి. ఉత్సాహంతో వాళ్ళని నింపుతూ ఉంటారు, అరుపులతో, కేకలతో, ఏళ్లతో, కేరింతలు కొడుతూ. బాగా గమనించండి, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్స్ చుట్టూ ఎలాగైతే జనం ఆవరించి ఉంటారో, అలాగే విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతున్న ప్రతి ఒక్కరి చుట్టూ గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉంటుంది. అలా ఆవరించి ఉన్న సాక్షి సమూహం వల్ల ఏమిటి మనకు ఉపయోగం అంటే చెబుతున్నా. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతున్న వాళ్ళల్లో పరిగెడుతూ ఒక వ్యక్తి, అమ్మో ఇక నేను ఈ విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తలేను, ఎందుకంటే నా అన్నలు నేను క్రైస్తవ్యంలోకి వచ్చానని, క్రీస్తు మార్గంలోకి చేర్చబడ్డానని, క్రీస్తులో అంటుకట్టబడ్డానని, విశ్వాసపు పరుగు పందెంలో పరిగెడుతున్నానని నన్ను తిడుతున్నారు, నన్ను కొడుతున్నారు, నన్ను బయటికి నెడుతున్నారు, నన్ను వెలివేస్తున్నారు, నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నన్ను వాళ్ళ కార్యక్రమాలకి రానివ్వట్లేదు. కాబట్టి నేను ఇక విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తలేను బాబోయ్ అని ఎవరైనా అనుకుని చతికిలబడితే, అతని చుట్టూ అప్పటికే ఆవరించి ఉన్న గొప్ప సాక్షి సమూహములో నుండి అతనికి వినబడేటువంటి ఒక గొప్ప సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం. ఏమిటి సోదరా? విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తలేకపోతున్నావా? మీ అన్నలు తిడుతున్నారా? మీ అన్నలు కొడుతున్నారా? మీ అన్నలు నిన్ను బయటికి నెడుతున్నారా? వెలివేస్తున్నారనా? తమ్ముడు, మీ అన్నలు చాలా మంచోళ్ళరా తమ్ముడు. మా అన్న దుర్మార్గుడు, నిర్దాక్షణ్యంగా నన్ను కొట్టి చంపేశాడు, అకారణంగా నన్ను కొట్టి చంపేశాడు, అసూయతో నన్ను కొట్టి నిర్దాక్షణ్యంగా నా జీవితాన్ని ముగించేశాడు మా అన్న. నా పేరు హేబేలు. మా అన్న నన్ను కొట్టి చంపేసిన నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మా అన్న నన్ను కొట్టి చంపేసిన నేను నీతిని విడిచిపెట్టలేదు. మా అన్న నన్ను కొట్టి చంపేసిన నేను విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తమ్ముడు, నా రక్తం మొరపెట్టింది దేవునికి, నా రక్తం ప్రార్థన చేసింది దేవునికి. నా అన్న చాలా దుర్మార్గుడు తమ్ముడు, మీ అన్నలు చాలా మంచోళ్ళరా తమ్ముడు. నిన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, వెలివేస్తున్నారంతే. మా అన్నతో పోలిస్తే మీ అన్నలు చాలా మంచివాళ్ళు తమ్ముడు. నువ్వు చతికిల పడిపోటానికి వీల్లేదు, విశ్వాసపు పరుగును ఆపేయటానికి వీల్లేదు. లే, పరిగెత్తు, ముందుకు వెళ్ళు, గురి యొద్దకు చేరు అని బలపరిచి పురికొల్పటానికి ఆ వ్యక్తికి వినబడేటువంటి సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం ఎవరిది? హేబేలు గారిది. విశ్వాసము పరుగు పందెపు రంగంలో పరిగెడుతూ అమ్మో ఇక నేను ఈ విశ్వాసము పరుగు పందెపు రంగంలో పరిగెత్తలేను. కారణం ఏమిటంటే, అటు కుటుంబాన్ని చూసుకోనా, ఇటు భక్తి చేయనా. భక్తి చేద్దామంటే కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాను, కుటుంబాన్ని చూసుకుందామంటే భక్తిని చేయలేకపోతున్నాను. కుటుంబాన్ని చూసుకుంటూ భక్తిని చేయటం నా వల్ల కావట్లేదు బాబోయ్. అందుకు నేను ఈ భక్తిని, ఈ విశ్వాసపు పరుగుని మానేస్తున్నాను, విడిచిపెట్టేస్తున్నాను. నా కుటుంబాన్ని చూసుకుంటాను, నేను ఇక పరిగెత్తలేని విశ్వాసపు పరుగు పందెపు రంగంలో. ఎందుకంటే భక్తి చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ భక్తిని చేయటం నా వల్ల కావట్లేదు బాబోయ్ అని ఎవరన్నా చతికిల పడిపోతే, అప్పటికి అతని చుట్టూ ఆవరించి ఉన్న సాక్ష్యపు సమూహములో నుండి అతనికి వినబడుతుంది ఒక సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం. ఏమిటి సోదరా?
విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తకుండా మానేస్తావా? ఎందుకు? కుటుంబాన్ని చూసుకోలేక. అటు కుటుంబాన్ని చూసుకున్నామంటే ఇటు భక్తి చేయలేకపోతున్నావా? ఇటు భక్తి చేద్దామంటే అటు కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నావా? ఎంత నీ కుటుంబం ఎంత? నువ్వు, నీ భార్య, నీకిద్దరు పిల్లలు, ఎరగదీసి లెక్కెత్తే లింగిలింగమంట మీ కుటుంబం అంతా కలిపి 4. పోనీ మీ మమ్మీ డాడీ నీ దగ్గర ఉంటే మొత్తం కలిపితే 6. ఏంటి ఈ కుటుంబానికే భక్తి చేయలేకపోతున్నావా? నా కుటుంబమే ఒక కూటంరా తమ్ముడు. మేము సభ పెట్టాలంటే పాంప్లెట్లు వేసి పక్కన పిలవాల్సిన అవసరం లేదు. మా కుటుంబమే పెద్ద కూటం. నా పేరు హనోకు. నేను కుమారులను కుమార్తెలను కనుచూనే దేవునితో నడిచా 300 సంవత్సరాలు. తమ్ముడు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాను. నువ్వు బతకను కూడా బతకవు అన్ని సంవత్సరాలు. బతకను కూడా బతకవు. 80వ కీర్తనను బట్టి చూస్తే 70 ఏళ్ళు. పోనీ అప్పటికీ నీకు భయం అయితే 80 ఏళ్ళు. అది కూడా ఆయాసం, దుఃఖం. అది కూడా సరిపోదంటావా? పోనీ 90వ కీర్తన కాబట్టి 90 వేసుకో. పోనీ నీ కక్కుర్త 10 కూడా కలుపుకోరా. నమస్కారం నీకు. ఆ 10 కలుపుకున్నా మొత్తం 100 అవుద్ది. నేను 300 ఏళ్ళు నడిచాను దేవునితో. దేవునితో ప్రతిరోజు విశ్వాసపు పరుగులో ఉన్నాను నేను. దేవునితో కలిసి ప్రతిరోజు విశ్వాసపు నడక నడిచాను నేను. దేవునితో నడిచానయ్యా 300 సంవత్సరాలు. కుమారులను కుమార్తెలను కనుచు మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్లు కట్టాలేవండి. 300 ఏళ్ళు ఎంతమందిని కన్నాడో ఎవరికి తెలియదు. అందుకని ఒక మాటలు చెప్పేశాను, మా కుటుంబమే ఒక కూటవరా బాబా. మేమందరం అలా కూడుకుంటే సభ. అంత పెద్ద కుటుంబాన్ని చూసుకుంటూ కూడా నేను విశ్వాసంతో దేవునితో నడిచాను. విశ్వాసపు పరుగు పందెంలో ముందుకు సాగాను. చిన్న కుటుంబాన్ని చూసుకుంటూ భక్తి చేయలేవా? పెద్ద కుటుంబాన్ని చూసుకుంటూ కూడా నేను భక్తి చేశాను కదా, దేవునితో నడిచాను కదా. నువ్వు నడవలేవా? దేవునితో పరిగెత్తలేవా? విశ్వాసపు పరుగులో లే. నువ్వు ఆగిపోవటానికి వీలు లేదు. ముందుకు సాగిపోవాలి, గురి యొద్దకు చేరిపోవాలి. నీకు బహుమతి ఉంది, లే, పరిగెత్తు అని బలపరిచి పురుకొల్పటానికి వినబడేటువంటి సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం హనోకు గారిది.